పార్లమెంటరీ పార్టీ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. త్వరలో ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. టీడీపీ ఎంపీలతో పాటు బీజేపీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు అలాంటి అంశాలు ప్రస్తావిస్తారు. వాటికి ఎలాంటి సమాధానం చెప్పాలి అన్న విషయాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరగనుంది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి? పార్టీ సమావేశం ప్రారంభమైంది. అయితే ఇందులో బీజేపీకి చెందినటువంటి ఇద్దరు ఎంపీలు కూడా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలనేది ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతూ ఉంది. పార్లమెంటు సమావేశాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చే అంశాలు ఏమేమి ఉంటాయి, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పట్టుబట్టాలి, ఎంపీలు ఏ అంశాలను లేవనెత్తాలి అనే అంశానికి సంబంధించినటువంటి చర్చ ఈ రోజు జరగనుంది. వీటితో పాటు కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా దృష్టి పెడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంతో ఉన్నటువంటి సమస్యలను గట్టెక్కేందుకు ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. పార్లమెంటులో తెలంగాణ ప్రభుత్వం కొన్ని అంశాలను లేవనెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటికి ఏ రకంగా సమాధానం ఇవ్వాలనే అంశంపై కూడా ఈ రోజు చర్చ జరుగుతూ ఉంది. ఇకపోతే గుంటూరు, విజయవాడ డెవలప్మెంట్ కోసం గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి వచ్చినటువంటి నిధులు 1000 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా రాజధాని నిర్మాణంలో భాగంగా ఇచ్చినటువంటి నిధులు అని కేంద్ర ప్రభుత్వం చూపినటువంటి లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆగ్రహానికి, కొంత అసహనానికి కారణమయ్యాయి. దీనిపై కూడా చర్చిస్తూ ఉన్నారు. రాజధానికి అదనంగా సహాయం చేయకపోగా ఇస్తున్న నిధులను కూడా ఇతర లెక్కల్లో చూపడం ఏంటని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొంత గుర్రుగా ఉంది. ఈ అంశాన్ని ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ఇటువంటి సమస్యలను ఎలా పరిష్కరించాలనేది కూడా ఈ రోజు జరిగేటటువంటి ఎంపీల సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. ఇకపోతే తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న సమస్యలు, హైకోర్టు విభజన నేపథ్యంలో తెరపైకి వచ్చినటువంటి సమస్యలు కూడా ఈ రోజు ఎంపీల సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. రైట్, థాంక్యూ రమేష్.